ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి ఇస్తానని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ఈ నెల 8వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేమందరం కూడా వెంటనే మెగా డిఎస్సి విడుదల చేయాలని చెప్పేసి, అట్లాగే డిఎస్సి ఎగ్జామ్ ని ఆఫ్లైన్ లో నిర్వహించాలి, లేదా ఒక్కొక్క జిల్లాకు మొత్తం జిల్లాలో రాసే అభ్యర్థులందరూ ఒకే పేపర్ రాసేలాగా పెట్టాలని చెప్పేసి ఆందోళనకు మేము సిద్ధమవుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి చేపట్టిన వెంటనే నేను మొదటి సంతకం పెట్టాను మెగా డిఎస్ పైన అని చెప్పాడు. డిసెంబర్ లోపు మీ జాబులన్నీ కూడా మీ చేతిలో పెడతానని చెప్పేసి, జనవరి 1కి మీరంతా ఉద్యోగాల్లో చేరిపోతారని చెప్పాడు. ఆ తర్వాత టెట్ పేరుతోని, ఎస్సీ వర్గీకరణ పేరుతోని ఏదో ఒక కాజ్ బుడుకుతూ ఇప్పటిదాకా కూడా మరి దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. చివరిగా ఈ నెల ఫస్ట్ వారంలోనే మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మరోసారి ముఖ్యమంత్రి ప్రగల్భాలు పలికాడు. ఇచ్చిన మాట మీద నిలబడాలి ముఖ్యమంత్రి అని చెప్పేసి మేము డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం మీరు మొదటి వారంలో కనుక డిఎస్సి ఇవ్వకపోతే ఆ మరుక్షణం నుండే మొత్తం కూడా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మొత్తం వచ్చి కలెక్టరేట్ల ముందు కూర్చోవలసి వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు నాగేశు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కర్నూలు.